ఇది 13,500 కొన్నాం కదా. ఇప్పుడు నేను వాడే మొబైల్ దీనికన్నా రేట్ ఈ మధ్య కొద్దిగా స్టార్ట్ అయింది. ఇన్కమ్ అనేది మనీ రావడం అనేది స్టార్ట్ అయ్యి కూడా స్టెప్ బై స్టెప్ ఎదగాలనే ఉంటుంది. వస్తువు తీసుకుంటున్నాం కదా, నలుగురిలో నామోషిగా ఉంటుందేమో అన్న ఈగో లేదు. ఎక్కువ రేట్ తీసుకుంటున్నాం కదా, నలుగురు మన మీద కళ్ళు వేసేస్తారేమో అన్న భయం. ఇప్పుడు మనకున్న దాంతో మనం హ్యాపీగా బతకలేము. వేరే వాళ్ళని చూసి మనం అసూయ పడవలసి వస్తుంది. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఒక మంచి విషయాన్ని మీ అందరితో షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాను. ఇంతకీ అసలు విషయం ఏంటి అంటే, మేము ఒక కొత్త టీవీ తీసుకున్నాము. ఇది వచ్చేసి 32 ఇంచెస్ టీవీ, స్మార్ట్ టీవీ, ఎంఐ, జియామి. ఇంతకు మించి నాకు విషయం ఏమీ తెలీదు. ఇదే అనమాట. సో పాతది ఏదైతే ఉందో మోడల్ సేమ్ అదే. సో దీని కాస్ట్, దీని వివరాలు అన్నీ నేను తర్వాత చెప్తాను. అంటే పాత టీవీ కొద్దిగా పాడైపోయిందండి, అది పని చేయదు అని అంటున్నారు. సో అందుకనే కొత్త టీవీ తీసుకున్నాం, దాని ప్లేస్లో రీప్లేస్ చేసేసాం అనమాట. అయితే ఈ టీవీ కొనేటప్పుడు కొనడానికి ముందు ఒక 2 రోజుల ముందు నాకు మా వారికి మధ్య కొన్ని డిస్కషన్స్ జరిగాయి. అలాగే నాకు కొన్ని విషయాలు అయితే గుర్తొచ్చాయండి. సో అవన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటే నాకు మా వారికి జరిగిన డిస్కషన్స్ గురించి, నాకు గుర్తొచ్చిన విషయాలన్నిటి గురించి కూడా మీ అందరితో షేర్ చేసుకుంటే కొంతమందికి ఉపయోగపడుతుంది అని నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. అంతే, ఇంకేమీ లేదు. అసలు విషయంలోకి వెళ్ళిపోతానండి. ఇప్పుడు ఈ 32 ఇంచెస్ టీవీ ఉంది కదా, మా వారు నేను అనుకున్నాం ఫస్ట్ పెద్ద టీవీ తీసుకుందాము. 90 ఇంచెస్ టీవీ. మాది హాల్ కొంచెం పెద్దదిగా ఉంటుంది. సో మా హాల్కి 90 ఇంచెస్ టీవీ అయితే చాలా బాగుంటుంది, మంచి అందం వచ్చేస్తుంది అనమాట, లుక్ వచ్చేస్తుంది. సో పెద్ద టీవీ తీసుకుందామా అనేసి అని అనుకున్నాము. ఆ తర్వాత బాగా ఆలోచించి మనకు పెద్ద టీవీ ఎంతవరకు అవసరం, దానివల్ల యూజ్ ఏంటి, దాని ఏమైనా ఉపయోగం ఉందా, ఒక్క లుక్ వైజ్ అందం గురించి పక్కన పెడితే ఇంకేమైనా యూజెస్ ఉన్నాయని అనుకుంటే ఏమీ లేదు. నాకు 32 ఇంచెస్ టీవీలో ఏదైతే యూజెస్ ఉన్నాయో పెద్ద టీవీలో కూడా అదే యూజెస్ ఉంది. కాకపోతే బొమ్మ పెద్దదిగా కనిపిస్తుంది, దానివల్ల ఐ సైట్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ పక్కన పెడితే చాలామంది అండి కొంతమంది మా ఇంటికి వచ్చిన వాళ్ళు నాకు కొన్ని సలహాలు ఇచ్చారు. మీది హాల్ పెద్దది కదా, టీవీ కూడా పెద్దది ఉంటే బాగుంటుంది అని. అది చాలా ప్రేమగా నా మీద అభిమానంతో ఇచ్చారనుకోండి, అది ఓకే, అది నేను చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాను. ఇంకొంతమంది వచ్చేసి వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళకి ఇంట్లో ఏం సామాన్లు కొనుక్కోవాలో తెలియదు, హాలు పెద్దది ఉన్నది, ఆ టీవీ చూస్తే చిన్నది ఉన్నది, హాల్లో ఒక ఎలకలా కనిపిస్తుంది టీవీ, పెద్ద టీవీ అయితే బాగుంటుందని అలా చిన్న చూపు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకలాంటి ఈగోతో నాకు సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈగోతో కాదు, ఒకలాంటి చిన్నగా అంటే మాకేమీ తెలియదు, వాళ్ళకే అన్నీ తెలుసు అని గొప్పగా సలహాలు ఇచ్చిన మహానుభావులు కూడా ఉన్నారు. అందరూ అనట్లేదు, కొంతమంది మాత్రమే. సో కానీ మాకు తెలుసు మా మనసులో ఏంటున్నది, మాకు ఏది ఎంతవరకు అవసరం, మేము ఎక్కడ ఏం ఖర్చు పెట్టాలి, ఎక్కడ డబ్బులు తీసి ఖర్చు పెట్టుకోవాలి, ఎక్కడ డబ్బులు పోయకుండా జాగ్రత్త పడాలి అనేది నాకు తెలుసు. ఇప్పుడు అంటే అందరికీ కూడా లైఫ్లో అందరికీ కూడా స్టెప్ బై స్టెప్ ఎదగాలనే ఉంటుందండి. ఎదిగే ప్రాసెస్లో ఒక్కొక్కటి ఫాలో అవుతారు. మేము ఎలా ఫాలో అవుతాం అనేది చెప్తున్నాను. ఇప్పుడు ఒక వస్తువు కొన్నామంటే దానివల్ల మనకి డబ్బులు ఎక్కువైనా పర్లేదు, ఆ వస్తువు దానివల్ల మనకి ఒక 10 రెట్లు దానివల్ల తిరిగి వస్తుంది అని అనుకుంటే ఆ వస్తువు మేము ఎంతైనా తీసుకుంటాము. ఇప్పుడు మేము కారు తీసుకున్నాం, కారు వల్ల మాకు యూజ్ ఉంది, కారు మేము బిజినెస్ పర్పస్ మీద తీసుకున్నాం. సో మాకు కారు, ఇంతకుముందు మాకు కారు లేదు, అంటే చిన్న మారుతి కారు ఉన్నది, అది కూడా ఏమంటారు ఒక 70,000కి సెకండ్ హ్యాండ్స్లో. ఎందుకు ఉన్నట్టు చెప్తున్నాను కదా, నాకు ఎటువంటి ఈగో లేదండి. నాకు ఏది అవసరమో అదే తీసుకుంటాను, ఏది అవసరం లేదో అది రూపాయి వస్తువైనా 10 రూపాయల వస్తువైనా నాకు వద్దు, అవసరం లేదు అని అనుకుంటే అక్కడ నేను డబ్బులు నేను అంటే అర్థం మా వారు కానీ నేను కానీ నా పిల్లలకు కూడా నేను అదే నేర్పిస్తున్నాను. అవసరం లేదు అని అనుకుంటే అది పక్కన పెట్టేస్తాము. తక్కువ రేటు వస్తువు తీసుకుంటున్నాం కదా, నలుగురిలో నామోషిగా ఉంటుందేమో అన్న ఈగో లేదు. ఎక్కువ రేట్ తీసుకుంటున్నాం కదా, నలుగురు మన మీద కళ్ళు వేసేస్తారేమో అన్న భయము కూడా లేదండి. ఎలా అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనీ సేవ్ చేస్తారు. 10,000 ఉన్న చోట 10,000కి ఇంకో 10,000 దాసి 20,000 చేద్దాం అనుకుంటారు. ₹1,00,000 ఉన్న చోట ఇంకొక 9 లక్షలు యాడ్ చేసి దాన్ని 10 లక్షలు చేద్దాం అనుకుంటారు. సో ఇలా నేనైనా అంతే, అది చాలా ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా ఎవరికైనా సరే అది ఉండాలి. లైఫ్లో డెవలప్ అవ్వాలి అనే కోరిక ఉండాలి. కానీ
అది ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఫాలో అవుతారు కదా. కొంతమంది చాలా జాగ్రత్తగా దాసేస్తారు, అవసరమైన చోట ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉన్నా కూడా ఖర్చు పెట్టరు, భయపడిపోతారు, ఇది తీస్తే ఇది ఖర్చు అయిపోతుంది కదా, మళ్ళీ దీన్ని సంపాదించడం కష్టమేమో అనేసి. సో కొంతమంది వేరే విధంగా రకరకాలుగా ఆలోచిస్తారు. ఇవన్నీ ఎందుకు, నాది నేను చెప్తున్నానండి. ఇప్పుడు టీవీ మాకు ఇప్పుడు చెప్తున్నాను దీని రేటు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎగ్జాంపుల్ మాత్రమే, సీరియస్గా తీసుకోవద్దు. ఇది నాకు ఈ టీవీ 13,500కి వచ్చేసిందండి ఈ టీవీ. సో పెద్ద టీవీ ఎంత, 90 ఇంచెస్ అంటే తక్కువలో, అంటే మంచి చీప్ క్వాలిటీ బ్రాండెడ్ తీసుకున్నా కూడా మనకి ఒక 50,000, 60,000, 70,000కి వచ్చేస్తుందేమో. రేట్లు కూడా నాకు కనుక్కోవాలి, వాటి రేట్లు తెలుసుకుందామని కూడా ఆలోచన లేదు. ఎందుకంటే పెద్ద టీవీ మాకు వద్దు అనే థాట్లోనే మేము వెళ్ళాము. మాకు నచ్చిందా టప్ టప్ టప్, ఎవరైనా టీవీ కొనడానికి వెళ్ళి గంటలు షాపింగ్ చేస్తారు. నేను అలా కాదు, ఇలా వెళ్ళాము, గంటలో సెలెక్ట్ చేసాం, ఓకే అనేసాం, వచ్చేసాం, అంతే. ఇదే అనమాట మా షాపింగ్. సో ఆ థాట్ కూడా లేదు. సో నేను అంచనా వేస్తున్నాను 60,000, 70,000, 80,000 వరకు ఉండొచ్చేమో అనుకుంటున్నాను పెద్ద టీవీ. ఇది 13,500 కొన్నాం కదా. ఇప్పుడు నేను వాడే మొబైల్ దీనికన్నా రేట్ ఎక్కువ అండి, టీవీ కన్నా రేట్ ఎక్కువ. నేను మొబైల్ ఎందుకు వాడుతున్నాను, నా యూట్యూబ్ వీడియోస్ కోసం. ఇంతకు ముందు నేను యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేయడానికి ముందు నా మొబైల్ ఎంత రేటో తెలుసా అండి. నా స్మార్ట్ ఫోను సెకండ్ హ్యాండ్స్లో తీసుకున్నాను, మొబైలు 3,000కి తీసుకున్నాను. 5,000 రూపాయల సెల్ ఫోను 3,000 రూపాయలకి సెకండ్స్లో తీసుకున్నాను. అప్పుడు నాకు కెమెరా క్లారిటీ ఏం అవసరం లేదు, ఏదో సరదాగా స్మార్ట్ ఫోన్ కావాలి అంటే అప్పటికి ట్రెండింగ్లో ఉంది కదా. సో స్మార్ట్ ఫోన్ కావాలి, పిల్లలు చిన్నప్పుడు వీడియోలన్నీ కూడా ఉన్నాయి, రోణి పుట్టినప్పటి నుంచి వీడియోలన్నీ కూడా ఉన్నాయి, సిరి చిన్నప్పుడు వీడియోలన్నీ కూడా ఉన్నాయి. సో సరదాగా ఫొటోస్ అవన్నీ మెమరీగా ఉంటాయి, కెమెరా బదులు స్మార్ట్ ఫోన్ బెస్ట్ కదా అని అప్పుడు అది తీసుకున్నాను. ఇప్పుడు యూట్యూబ్ కోసం మంచి కొత్త ఫోన్ తీసుకున్నాను, కెమెరా క్లారిటీగా ఉన్న ఫోన్ తీసుకున్నాను. ఇది నా టీవీ కంటే రేట్ ఎక్కువే నా మొబైలు. దీనివల్ల నాకు ఇన్కమ్ జనరేట్ అయింది కదా. స్టార్టింగ్లో లేదంటే నేను వీడియో సరిగ్గా అప్లోడ్ చేయక నాకు ఇన్కమ్ అనేది ఏం లేదు, స్టార్టింగ్లో లేదు. బట్ అదే ఫోన్ వాడుతున్నాను. నాకు ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా స్టార్ట్ అయింది ఇన్కమ్ అనేది, మనీ రావడం అనేది స్టార్ట్ అయింది. సో వస్తుంది కదా, ఇంకా లైఫ్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా అది పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు దీనికంటే ఇప్పుడు నేను వాడుతున్న మొబైల్ కంటే కూడా నేను ఇంకా మంచి మొబైల్ తీసుకుంటాను, ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలని. సో ఒక వస్తువు తీసుకున్నాను అంటే దానివల్ల లాభం కలిగితేనే కదా తీసుకోవాలి. సో ఈ ప్రాసెస్లో మేము ఆలోచిస్తాము. కాకపోతే కొంతమంది అండి చూస్తాను, నాకు అయ్యో అని అనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో ఏమో తెలీదు, జనాల కోసం బతుకుతూ ఉంటారండి. నిజంగా చెప్తున్నాను, జనాల కోసమే బ్రతుకుతారు. మన చుట్టూ ఉన్న సొసైటీ కోసమో తెలియదు, బంధువుల దగ్గర మేమే హైగా ఉండాలి అన్న థాటో తెలీదు, ఎక్కడ మనం తగ్గకూడదు, ఇలా ఉండాలి అనే ఇదో తెలీదు. ఈ ప్రాసెస్లో అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అనవసరంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు. ఇప్పుడు నేనైనా సరే ఇలా ఉండిపోవాలని నేను అనుకోను, దీనికన్నా బెటర్ టీవీ కావాలని అనుకుంటాను. ఇప్పుడు నాకు అంత అమౌంట్ నేను ఎఫర్ట్ చేయలేని చేసినా అది నాకు వేస్ట్. బట్ ఫ్యూచర్లో నా దగ్గర ఉన్నదనుకోండి టీవీ, 90 ఇంచెస్ టీవీ, పర్వాలేదు, పోతే పోనీ, మనీ మనకు లగ్జరీ లైఫ్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా నేను టీవీ కొనుక్కుంటాను, ఓకే. కానీ కొంతమంది ఈగోలకి వెళ్ళిపోతారండి, వాళ్ళ దగ్గర ఉంది మన దగ్గర ఉండాలి, అది ఒకళ్ళ దగ్గర కారు ఉన్నదంటే మన దగ్గర ఉండాలి. మన కారు ఎంత అవసరం లేదా, దానివల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా, యూజ్ లేదా, ఇవన్నీ ఉండవు. ఇప్పుడు మేము తీసుకున్నాం, మా దగ్గర కారు ఉన్నదండి. కారు వచ్చేసి ఇంతకుముందు మారుతి కారు ఉండేది, అది మేము సెకండ్స్లో తీసుకున్నాం, 70,000కి తీసుకున్నాం తెలుసా అండి. నిజంగా చెప్తున్నాను, 70 అంటే 70,000కి తీసుకున్నాము. ఫుల్గా రఫ్ అండ్ టఫ్ వాడేసాము. ఈ లోపల మేము బిజినెస్ స్టార్ట్ చేసాము. ఆ బిజినెస్ పర్పస్ మీద మా వారు ఊర్లు అవి వెళ్తూ ఉండాల్సి వస్తుంది. సో ఊర్లు వెళ్తున్నప్పుడు ఈ ట్రైన్లకి, ట్యాక్సీలకి, పక్క ఊర్లు అంటే వైజాగ్ చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా వెళ్తూ ఉండేసి డబ్బులు ఎక్కువైపోతున్నాయి. సో ఆ డబ్బులేవో మనం, ఆ ట్యాక్సీ డబ్బులేవో ఈఎంఐ కట్టుకుంటే మనకి కార్ మన దగ్గర ఉండిపోతుంది కదా ఫ్యూచర్లోని అనే ఉద్దేశంతో మేము కార్ తీసుకున్నాము. లేదా అంతకుముందు మేము వాడిన కారు మా అవసరాల వరకు, మా వరకు, అంటే కారు కూడా లేకుండా బతకలేరా అంటే సరదా ఉంటుంది కదా. అలాగని సరదాలన్నీ నేను చంపేసుకోమని చెప్పను, ఎందుకంటే మనం బ్రతికేదే సంతోషంగా బ్రతకడం కోసం. ఈ డబ్బు సంపాదించాలని అనుకుంటున్నది, పెద్ద మంచి ఇంట్లో ఉండాలి అని అనుకుంటున్నది, మంచి బట్టలు వేసుకోవాలని అనుకుంటుంది, బతుకున్నప్పుడే కదా అవన్నీ చేయగలము. మన ఫ్యూచర్, మన పిల్లలు బాగుండాలి, మనము బాగుండాలి. ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్నామంటే మనం ఏమీ సంతోషపడకుండా, ఏ ఆనందాలు చూడకుండా వెళ్ళిపోతామండి, అది కాదు కదా. ఉన్నంతకాలం హ్యాపీగా అన్ని ఆనందాలు ఆనందించాలి కదా. సో అందుకోసమనే ఆ చిన్న బుల్లి మారుతి కారు కొనుక్కున్నాం. 70,000కి కొనుక్కోవాలనుకుంటే అప్పుడే ఫస్ట్ హ్యాండ్లో తీసేసుకోగలం కదా.
సో ఇప్పుడు మాకు ఊర్లు తిరగడానికి కొద్దిగా మంచి కారు కావాలి కాబట్టి అలా తీసుకుంటాం. కానీ ఎవరో ఏదో అనుకుంటున్నారని, ఎవరో ఏదో అంటారని ఎప్పుడు కూడా మేము ఆలోచించమండి. ఎప్పుడు కూడా ఇంట్లో ఇప్పుడు ఈ సోఫా సెట్ తీసుకున్నాను సపోజ్, ఇది నాకు చాలా ఇష్టపడి నేను తీసుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సోఫా సెట్కి ముందు 2 సోఫా సెట్లు మేము మార్చాము, రిక్లైనర్వి. అవి పిల్లలు పూర్తిగా ఎక్కి తొక్కేసి పాడు చేసేసి వాటికి మళ్ళీ ఇది వేసి ఏమంటారు, అదే కవర్ వేసేసి వీటన్నిటికీ చాలా డబ్బులు అయినాయి. సరే ఇంకెందుకు మళ్ళీ డబ్బులు మళ్ళీ వేరే కవర్ మార్చవలసిన అవసరం వచ్చింది. సరే ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, డబ్బులు పెట్టేదేదో పెట్టుబడి మనం పెట్టేసామనుకో. ఒకసారి నాకు ఇంకోటి ఏంటంటే, ఈ సోఫాలు నాకు నచ్చాయి. నాకు ఇలా యాంటిక్గా ఉండేవి అంటే పాతకాలం మోడల్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో ఇష్టపడ్డాను. అలాగే లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. సో లైఫ్ లాంగ్ ఉండిపోతే మన తరతరాల తర్వాత కూడా మా పిల్లలు యూజ్ చేసే అవకాశం చాలా ఉంది ఇవి. సో అందుకనే ఇష్టపడి తీసుకున్నాం. ఏదైనా తీసుకుంటే ఇష్టపడి తీసుకుంటామండి. లేదా మాకు ఎంతో అది అవసరం, దానివల్ల మనకి ఫ్యూచర్లో మంచి ఒక అవసరం తీరుతుంది, దానివల్ల మనం డెవలప్ అవుతాము అని, దానివల్ల మనకు నష్టం రాదు అనుకుంటే ఈ 2 ప్రాసెస్లోనే తీసుకుంటాం. కానీ జనాలకి భయపడో, జనాలు ఏమనుకుంటారో, ఒకళ్ళ దగ్గర తగ్గిపోతామేమో, ఒకళ్ళు మనల్ని చిన్నచూపు చూస్తారేమో అన్న ఉద్దేశంతో మాత్రం ఎప్పుడు కూడా ఏ వస్తువు కూడా కొనుక్కోవద్దు ఎవ్వరు కూడా. అలా కొంతమంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, నేను చూసున్నాను దీనిలోని. ఇంకొక విషయం ఏంటంటే, అలాగే ఇంకొక విషయం చెప్పాలి అనుకుంటున్నానండి. ఎప్పుడు కూడా ఇది ఒక రకంగా ఒక మంచి సలహా అనుకోండి. నాకన్నా చిన్నవాళ్ళు అయితే మీ పిల్లల లాంటి వాళ్ళకి, అంటే నా నా చెల్లెళ్ళ లాంటి వాళ్ళకి, నా తమ్ముళ్ళ లాంటి వాళ్ళకి చెప్తున్నాను. మనకి ఏదైనా ఉన్నది మనకున్నంతలో మనం ఎప్పుడు కూడా తృప్తిగా బ్రతకాలి, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. మనకి ఏది ఇచ్చాడో భగవంతుడు, మనం ఎంతవరకు ఎఫర్ట్ చేయగలుగుతున్నామో అంతవరకు మనం ఎఫర్ట్ చేసి హ్యాపీగా ఉండడానికే ట్రై చేస్తాం కదా. సో ఎఫర్ట్ చేసి మనకున్న దాంట్లోనే మనం హ్యాపీగా ఉండాలి. అలా హ్యాపీగా ఉండాలంటే అసలు ఏం చేయాలి తెలుసా? ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో కంపారిజన్స్ అనేవి చేసుకోకూడదు. మన ఇంట్లో చిన్న టీవీ ఉంది, వాళ్ళ ఇంట్లో పెద్ద టీవీ ఉంది, అది ఉన్నా మనకు బాగున్నాం. ఎప్పుడు కూడా పరుల సొమ్ము కాసి చూసి మనం అసూయపడ్డాము, ఆశపడ్డాము, పోల్చుకున్నాము, కంపారిజన్ చేశాము అని అంటే దానంత దుఃఖమైన పరిస్థితి ఇంకోటి ఏటీ లేదు. మనశ్శాంతి ఉండదండి. అప్పుడు మనకున్న దాంతో మనం హ్యాపీగా బతకలేము. వేరే వాళ్ళని చూసి మనం అసూయపడవలసి వస్తుంది. ఎప్పుడూ కూడా మనకున్న దాంతో మనం తృప్తిగా బ్రతకాలి. ఓకే ఇది ఉందా, ఓకే మనకు నచ్చుతాయి. ఇప్పుడు అలాగనే ఎవరిని పోల్చుకోవద్దా, ఎవరిని కంపారిజన్ చేసుకోవద్దా అంటే అది హెల్దీగా ఉండాలండి. ఖచ్చితంగా హెల్దీగా ఉంటే మనం లైఫ్లో డెవలప్ అవుతాము. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను అంతే. ఎవరింట్లోకైనా వెళ్ళి చూస్తాను అనుకో, వీళ్ళ కార్ బాగుంది, అబ్బా వీళ్ళ ఇల్లు బాగుంది, అబ్బా వీళ్ళ ఫ్రిడ్జ్ బాగుంది. అంతెందుకు పక్కింట్లో మా ప్రశాంతి తను ఒక మంచి ఫ్రిడ్జ్ కొనుక్కుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఓకే నచ్చింది, ఫ్యూచర్లో మనం కూడా కొనుక్కుందాం ఇటువంటి ఫ్రిడ్జ్. ప్రస్తుతానికి ఆ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి మనకు ప్లేస్ లేదు, ఇల్లు కూడా అంత కన్వీనియంట్ కూడా కాదు. ఓకే మనం ఫ్యూచర్లో కొనుక్కుందామని ఒక ఐడియా వచ్చింది. మనం ఒక ఐడియా కోసం చూడాలి, ఫ్యూచర్లో మనం కొనుక్కోవడానికి చూడాలి. అంతేగాని వాళ్ళకి ఉన్నది మనకు లేదు అని ఎప్పుడు కూడా అసూయ పడకూడదు. కంపారిజన్స్ చేసుకుంటే ముందు మనకు మనశ్శాంతి కోల్పోతాము. ఎప్పుడు ఒకలాంటి మొహంలో కళ ఉండదండి. ఆ హ్యాపీనెస్ మనకు ఉండదు కదా. మనసులో ఆ హ్యాపీనెస్ ఉంటేనే మొహంలో కూడా ఆనందం అనేది కనిపిస్తుంది. ఆటోమేటిక్గా లక్ష్మీ కళ అనేది వచ్చేస్తుంది. డెవలప్ అవ్వడానికి చూడండి. కంపారిజన్ ఇప్పుడు మళ్ళీ మొదటికి వస్తున్నానని ఏమనుకోద్దు, కొంచెం నాకు అర్జెంట్ పనులు ఉన్నాయి. సో అందుకనే ఫాస్ట్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు వెళ్తుంటాను, కొన్ని ఇళ్ళు చూస్తుంటాను, ఓకే ఇది చాలా బాగుంది, ఈ ఐడియా బాగుందని అనుకుంటాను. నేను అది సంపాదించుకోవడం నేను నా ప్రయత్నం చేస్తాను. నా దగ్గర లేదు అంటే అర్థం వాళ్ళ మీద పడే ఆడవమని కాదు. మనది మనం సంపాదించుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏదో ఒక రోజు ఆ ప్రయత్నాల్లో ఉంటే చిన్న చిన్న ప్రయత్నాలు రోజుకి మనం లైఫ్లో డెవలప్ అవ్వడానికి రోజుకు ఒక చిన్న ప్రయత్నం అయినా చేస్తే చిన్న ప్రయత్నాలన్నీ కలిపి రేపు పొద్దున్న ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. సిన్సియర్గా మనం ప్రయత్నించడం, మన ప్రయత్నంలో ఎటువంటి లోపం ఉండకూడదు. మన సంకల్ప బలం మంచిదై ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం సక్సెస్ అయ్యి తీరుతాము. మనం అనుకున్నది సాధించి తీరుతాం. లేట్ అవుతుంది. ఇప్పటికిప్పుడు ఈరోజు అనుకుంటే రేపు అయిపోవాలనుకుంటే అసలు జరగదండి. ఓపిక చాలా అవసరం దేనికైనా. సంకల్ప బలం మంచిదై ఉండాలి. మన ప్రయత్నంలో నిజాయితీ ఉండాలి.
ఎక్కడ లోపం అనేది ఉండకూడదు. ఇది ఇలా ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నాం. అలా ఆ విధంగా మీరు కంపేర్ చేసుకోండి. ఇప్పుడు ఎవరో కొంతమంది మంచి చీర 10,000 రూపాయల చీర కట్టుకుంటారో, ఓకే నచ్చిందా, ఓకే, నచ్చలేదా, నచ్చిందా, ఓకే, ఫ్యూచర్లో కొనుక్కుంటాం. ఇంకా చీరలు మారుతూ ఉంటాయి కదా, ఆ చీరలు ట్రెండింగ్ మారుతూ ఉంటాయి. దానికంటే బాబులాడి చీరలు వస్తాయి 10,000కి తర్వాత. సో ఇలా ఎప్పుడు కూడా నా లైఫ్ని నేను ఆలోచిస్తూ ఉంటాను. ఇది రైటో రాంగో మీరే చెప్పాలండి. నాకైతే ఇది రైట్ అనే అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరితో కంపారిజన్స్ చేసుకోను, ఎవరిదైనా చూసి మెచ్చుకుంటానండి. ఏదైనా బాగుంది అంటే అబ్బా చాలా బాగుంది అని అంటాను. ఎవరైనా ఏదైనా సాధించారు, లైఫ్లో ఏదో సాధించారు, అబ్బా సూపర్గా చేసావు, నేను బాగా ఇన్స్పిరేషన్గా ఉంది అని ఒక మాట చెప్తాను. వాళ్ళని చూసి వాళ్ళు నాకన్నా చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, ఉన్నవాళ్ళ, లేని వాళ్ళ, వాళ్ళ కులమేటి, మతమేటి, ఇవి ఏమీ ఉండవండి. అక్కడ కనబడిందా మనకు మ్యాటర్ విషయం ఉన్నది అని అనుకుంటే ఖచ్చితంగా ప్రైజ్ చేస్తాను, మెచ్చుకుంటాను, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. అలాగే వాళ్ళ దగ్గర ఉన్నది మనం కూడా చెయ్యాలి అని ఒక తపనతో ఉంటాను. కానీ నెగిటివ్ థాట్ అనేదే నాకు ఎప్పుడు కూడా రాదు. అలా ఉండడం వల్లే అనుకుంటాను నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాను అని అనుకుంటాను. ఏదైనా కష్టం వచ్చినా కూడా ఇక ఈ విషయం వద్దులేండి, ఇంక ఇది ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఇంకా మ్యాటర్ ఇంకా దూరంగా ఉంటుంది. సో ఈ నెగిటివ్ మాటలు అసలు వద్దు. సో ఇదన్నమాట. నాకు ఈ టీవీ కొంటున్నప్పుడు అన్నీ జరిగిన విషయాలు అన్నీ గుర్తొచ్చినాయి. టీవీ డిస్కషన్, టీవీ 90 ఇంచెస్ టీవీ కొందాం అనుకున్నప్పుడు కూడా ఇప్పుడు మనకు అది అవసరం లేదు. అందులో ఉన్నది ఇందులో ఉన్నది కేవలం మనకి బొమ్మ ఒకటే పెద్ద తేడా ఉంటుంది, మిగతా ఏం పెద్దగా ఉండదు. నేను మ్యూజిక్ వింటాను, సినిమాలు చూస్తాను, పిల్లలు లెసన్స్ అవి తీసుకుంటూ ఉంటారు, యూట్యూబ్లో లెసన్స్ అవి వింటూ ఉంటారు. మా వారు వచ్చేసి క్రికెట్ చూస్తూ ఉంటారు, ఆయన హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు అన్నీ చూస్తారు. వాటన్నిటికీ మాకు ఇది కంఫర్ట్గా ఉంది కదని ఇది తీసుకున్నాము. ఇది మీకు ఎక్కడ సుత్తి అనిపించలేదు, మంచి వీడియోనే షేర్ చేశానని అనుకుంటున్నానండి. సో చాలా విషయాలు చెప్పాలని అనిపిస్తుంది, బట్ అన్నీ కొన్ని ఫర్గెట్ అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో అయితే కలుద్దామండి. సో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.